మహాగరుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్యనివాసి అయిన కనతండ్రి దేవుని పేరట అందరికీ శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా ప్రాముఖ్యమైన సంగతిని మనం ఆలోచన చేద్దాం. భక్తిలో శక్తి ఉంటుందండి. భక్తి శక్తి లేకుండా, శక్తి మనకు అప్లై కాకుండా ఎంత భక్తి చేసినా దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు మెడిసిన్ అని అనగానే, మందు లేకపోతే ఔషధం అని అనగానే దానివల్ల మేలు ఏది జరగకుండా ఉందనుకోండి, ఆ ఔషధం వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఉండదు. అలాగే ఈరోజు మనం చేస్తున్న భక్తిలో కూడా శక్తికి అది అప్లై అవ్వకపోతే మనం చేస్తున్న భక్తి కరెక్ట్ కాదన్నమాట. బాగా ఆలోచించుకోవాలి. సరే, మనకు తెలిసిన ఒక వాక్యాన్ని నేను చదివించి ఒక చక్కటి సంగతిని మనం ఆలోచన చేద్దాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందామండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? బాగా ఆలోచించాలి. ఇది ఎలీఫజు చెప్తున్న మాట. ఎవరికి? యోబుతో చెప్తా ఉన్నాడు. నువ్వు ఇంత కృంగిపోతున్నావు కదా, ఇన్ని సమస్యలు వచ్చాయి, నీకు ఇన్ని అనారోగ్యాలు వచ్చాయి, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. ఒకవేళ నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే కనుక నీకు ధైర్యం ఆటోమేటిక్గా పుట్టాలి కదా. అంటే నీకు ధైర్యం లేదంటే ఒకవేళ నీ భక్తి సరైంది కాదేమో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఒకవేళ యోబును కించపరిచినట్టుగా మాట్లాడినా సత్యమే చెప్పాడండి. ఇప్పుడు మనం ఎందుకు ఈ మాటను మనం ధ్యానిస్తున్నామంటే, చెప్తున్న ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో మనకి సంబంధం లేదు, కానీ వద్దు, కానీ మంచి మాట చెప్పాడు. ఏమని? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? అంటే మనం చేసే భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించాలి. అంటే ధైర్యం అంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ బాగున్నప్పుడు కలిగి ఉండేది కాదు ధైర్యం అంటే. సిచ్యువేషన్స్ అన్నీ కూడా చేదాటిపోతున్నప్పుడు, కానీ అసలు అవకాశం లేనప్పుడు, మన సాధ్యం కాదు అని అనుకున్నప్పుడు కూడా ధైర్యంగా ఉండటం. అలాంటి ధైర్యం మనకు కావాలి అంటే కనుక మనకు ఉండాల్సింది ఏంటంటే భక్తి. అందుకని అన్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? అంటే పరిస్థితులన్నీ బాగున్నప్పుడు పెద్ద ధైర్యం ఏమి ఎవరో ఇవ్వక్కలే, పుట్టక్కలే మనకి. అంటే పరిస్థితులు బాగోలేనప్పుడే కావాల్సింది. మళ్ళీ క్రింద ఏమన్నాడు? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఇప్పుడు ఎంతకీ ధైర్యం అంటే ఏంటి, నిరీక్షణ అంటే ఏంటి? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది అని అన్నాడు. తర్వాత నీ యథార్థమైన ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారం అన్నాడు. అంటే ధైర్యం అనేది స్పాట్లో మనకు కలిగి ఉండాల్సింది, నిరీక్షణ అనేది భవిష్యత్తు మీద మనం కలిగి ఉండాల్సింది. అదవుతుందా? ఎందుకు ధైర్యం కలిగి ఉండాలి అని అన్నాడు, ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలంటే ధైర్యం అనేది స్పాట్లో ఏదో ఏదో అనారోగ్యం వచ్చింది, లేకపోతే ఏదన్నా ఆపద వచ్చిందని అనుకున్నప్పుడు నువ్వు చూపించాల్సింది ధైర్యం, అంతేగాని నిరీక్షణ కాదు. అంటే ఏ వర్డ్ ఎక్కడ అప్లై చేయాలో తెలిసి ఉండాలి మనకి. ధైర్యం స్పాట్లో చూపించాల్సింది ధైర్యం. ఫ్యూచర్ మీద మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే నిరీక్షణ. కనుక ఈ ధైర్యం కలిగి ఉండాలన్నా, నిరీక్షణ కలిగి ఉండాలన్నా ముందు బేసు మనలో ఉండాలంటే భక్తి, యథార్థమైన ప్రవర్తన, అంటే మంచి క్యారెక్టర్. అంటే మంచి భక్తి ఉండాలి, మంచి నడవడిక, మంచి క్యారెక్టర్ కూడా ఉండాలి. క్యారెక్టర్ లేదనుకోండి, చిన్న చిన్న విషయాలు కూడా కంగారు పడిపోవాల్సి వస్తుంది. నువ్వు నిజంగా మంచి శీలం, మంచి క్యారెక్టర్, మంచి గుణం, మంచి గుణలక్షణాలు కలిగిన వ్యక్తి ఏదైనా ఒకవేళ ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, దేవుని విషయంలో నేను బాగానే ఉన్నాను కదా, సర్లే ఈ సమస్య దేవుడే చూసుకుంటాడులే అని అనుకుంటాడు.
కానీ అదే వ్యక్తి ఏదైనా పాపంలో పడ్డప్పుడు ఏదైనా శోధన వచ్చిందనుకోండి, సమస్య వచ్చిందనుకోండి, ధైర్యం ఉండదు, అప్పుడు నిరీక్షణ ఉండదు. ఎందుకంటే నేను పాపం చేశాను కనుక ఇది సమస్య వచ్చింది, ఈ సమస్య నుంచి నేను బయటపడలేనేమో అన్న భయం అతనికి కలుగుతుంది. కనుక మన భక్తి, మన యథార్థమైన ప్రవర్తన మనల్ని ధైర్యవంతులుగా నిలబెట్టాలి. అది ఎంత ధైర్యం అంటే ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో మంచి మాట ఉంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో ఎవరైనా తీస్తే చదవండి అమ్మా, లేదంటే అలా వెయిట్ చేయండి. నీతిమంతులు ఎలా ఉంటారట అండి? సింహము వలె ధైర్యముగా ఉంటారట. అంటే సింహము లాంటి ధైర్యం నీకు రావటానికి కారణం ఏంటి అంటే నీ క్యారెక్టర్. అది క్యారెక్టర్ లేకుండా ఉన్నాడు అనుకోండి, ముందే తాటాకు చెప్పుల్లో కూడా భయపడాల్సి వస్తుంది. లేదు, నీకు మంచి నడవడిక, మంచి క్యారెక్టర్, మంచి గుణలక్షణాలు కలిగి ఉన్నప్పుడు సింహానికి ఉన్నంత ధైర్యం ఉంటుందట. అందుకని పై మాటలో కూడా ఏమన్నాడంటే, ఎవడనూ తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. కనుక ఈవేళ నీ నీతి, నీ భక్తి, నీ యథార్థమైన ప్రవర్తన నీకు ధైర్యాన్ని ఇస్తుందా? ధైర్యంగా లేవా? అయితే ఒకవేళ నీ భక్తి, విశ్వాస ప్రమాణాల్లో ఏమైనా కొరత ఉందేమో చూసుకో. ఇంకా ఎక్కడైనా దేవుడు వద్దన్నదో లేకపోతే దేవునికి నచ్చనదో మనం కలిగి ఉన్నామేమో జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. కనుక భయం ఉన్న చోట, విశ్వాసం ఉన్న చోట పిరికితనం ఉండదు, పిరికితనం ఉన్న చోట విశ్వాసం ఉండదు. అందుకనే మీకు ప్రకటన గ్రంథంలో చెప్తాడు, ఎవరైతే నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతారనే దాంట్లో పిరికివారు అనే మాట ఉంటుంది, మొట్టమొదటి మాట. అంటే పిరికివారు అనే మాట వచ్చిందంటే అర్థం ఏంటంటే వీళ్ళకి విశ్వాసం అవిశ్వాసులు అని అర్థం. కనుక విశ్వాసులు పిరికితనంగా ఉండకూడదు. పిరికితనంగా ఉన్నారు అంటే కనుక మీరు విశ్వాసులు కానే కారు. సరే, బాగుందండి, సిద్ధాంతం బాగానే ఉంది. మరి ఇది ఎవరి జీవితంలో అప్లై అయింది? ఒకవేళ అలాగే ఏమైనా భయపడాల్సిన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడ్డవారు ఎవరైనా ఉన్నారంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చెప్పండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. ఇంకా ఇక ఆ దానియేలు గ్రంథం అంటే దానియేలు కూడా చెప్పొచ్చు. దావీదు ఏ ఇన్సిడెంట్లో ధైర్యంగా ఉన్నాడమ్మా? సింహాల దగ్గర సింహాన్ని మామూలుగా ఏదో ఎలుగుబంటితో పోరాటం చేసినప్పుడు. ఇంకా షడ్రకు, మేషకు, అబేద్నెగో చెప్పారు. ఇంకెవరండి? కష్టాల్లో ఉన్నప్పుడు కూడా, అనారోగ్యాల్లో ఉన్నప్పుడు కూడా ధైర్యంగా ఉన్నవాళ్ళు ఎవరు? యోబు గారు కూడా. ఇప్పుడు మనం చదువుతున్న కూడా ఆయనే కదా. యోబు గారు కూడా చాలా ధైర్యంగా ఉన్నాడు. ఇంకా సరే, ఇలా కాసేపు మీరు టైం ఇస్తే చెప్తారు. కాస్త అంత టైం మనకు లేదు కనుక తొందరగా వాక్యాన్ని చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. క్రిస్మస్ మెసేజ్లా ఉంటుంది ఈవేళ. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుకుందామండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపున ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడ్డాడు. పంపబడిన తర్వాత ఇలా మాట్లాడతాడు. ఏమనట? లూకాసు వార్త 1వ అధ్యాయం 26. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఆ కన్యక పేరు మరియా. మరియా ధైర్యవంతురాలు అంటారు, పిరికితనం కలిగిన ఆవిడ అంటారు? ధైర్యవంతురాలయ్యా. ఎందుకు వచ్చిందంటే ధైర్యం, ఆవిడ క్యారెక్టర్ మీద ఆవిడకున్న నమ్మకం. చూసారండి? కనుక
దేవుని మీద దేవుని మీద ఉన్న భక్తి వల్ల ఆవిడకి వచ్చిన నమ్మకం. అంటే ఒక వ్యక్తికి ఒకటి దేవుని మీద భక్తి వల్ల, రెండవది తన యొక్క యథార్థమైన ప్రవర్తన వల్ల. ఈ 2 కారణాల వల్ల వాళ్ళు ధైర్యంగా ఉంటారనమాట. ఒకవేళ దేవుని మీద భక్తి ఉండి మన క్యారెక్టర్ బాగోలేదనుకోండి, అప్పుడు ఫెయిల్ అయిపోతాం. అర్థమవుతుందా? లేదు మన క్యారెక్టర్ బాగుండి ఒకవేళ దేవుని మీద మన భక్తి లేదనుకోండి, అప్పుడైనా ఫెయిల్ అయిపోతాం. కనుక మనం ధైర్యంగా ఉండాలి అని అంటే కనుక ఒకటి దేవుని మీద భక్తి ఉండాలి, రెండవది మనలో కూడా మంచి క్యారెక్టర్ ఉండాలి. సరే, ఇక్కడ వచ్చాడు దేవదూత, గబ్రియల్ అనే దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలోకి వచ్చింది. 28వ వచనం చదువుతున్నాను చూడండి. లోకాసు వార్త 1వ అధ్యాయం 28 నుంచి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఇదేటండి ప్రభు నీకు ఇప్పుడు తొందరపడాల్సిన మాట ఏమైనా చెప్పాడా దూత వచ్చి? దూత ఏమన్నాడు? దూత మాట్లాడిన డైలాగ్స్ ఏంటి ఇక్కడ చెప్పండి. దయాప్రాప్తురాలా నీకు శుభము అన్నాడు. శుభము అనే మాటలో తొందరపడాల్సిన విషయం ఏముంది? సంతోషపడాల్సిన విషయమే కదా, తొందరపడటానికి ఏముంది? తర్వాత ఇంకా క్రిందకు వచ్చేటప్పటికి మళ్ళీ ఏమన్నాడు? ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. మరి ఈ 2 మాటల్లో తొందరపడాల్సినంత అవసరం ఏముందండి? ఎవరమ్మా ఆయాసపడుతున్నారు? సరే, నేను మ్యూట్లో పెట్టానులేండి. రైట్. దయాప్రాప్తురాల నీకు దయ దొరుకుతుంది, దేవుని దయ నీకు దొరుకుతుంది అంటే ఎందుకు తొందరపడాలి? ఆ దయ, దేవుని దయ నీకు కలుగునుగాక అంటే అర్థం ఏంటంటే నీకు మొత్తానికి చాలా కష్టమైన ప్రాజెక్ట్ ఒకటి దేవుడు నీకు తలపెట్టాడు అని అర్థం. తర్వాత ప్రభువు నీకు తోడై ఉంటాడమ్మా, నువ్వేం కంగారు పడకంటే అర్థం ఏంటి? ప్రభువు తోడు లేకపోతే తట్టుకోలేనంత పరిస్థితి అన్నమాట. అది అంటే మొత్తానికి ప్రభువు నీకు తోడై ఉన్నాడనే మాట కానీ, దయాప్రాప్తులలో నీకు శుభమనే మాట కానీ, ఈ 2 మాటల్లో ఏది వినిపించినా మొత్తానికి ఏదో కొంప కొల్లేరయ్యే విషయం ఏదో జరగబోతుందని తెలుసుకోవాలి. కానీ మనోళ్ళు వాగ్దానం కార్డులు లాగుతారండి జనవరి 1కి. ఇప్పుడు ఆవిడకి దయాప్రాప్తురాల నీకు శుభము అనే కార్డు వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈవిడ ఎంత సంతోషపడిపోద్దో రాసేసుకుంటుంది. పలానా పేరు ఆవిడ పేరు రాసేసుకుని పలానా సంవత్సరం వాగ్దానం అని రాసుకుంటుంది. కానీ మీకు తెలియవలసిన విషయం ఏంటంటే, దయాప్రాప్తురాల నీకు శుభము అని అన్నాడంటే నీకు చాలా ప్రయాసం ఉందమ్మా, నీకు ఆ కష్టమైన ప్రయాణంలో ఆ ప్రయాసలో నీకు దేవుని దయ తోడుగా ఉంటుంది అని అర్థం. సరే, ఇంకో కార్డు లాగింది అనుకోండి, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని కార్డు వచ్చింది అనుకోండి, అప్పుడు ఆవిడ కూడా ఎంత ఫీల్ అయిపోద్ది అనుకుంటున్నారు? ఎంత హ్యాపీయో వీళ్ళకి. ఆ ప్రభు నాకు తోడై ఉన్నాడు అని వాక్యం వచ్చింది, ఇదిగో నా పేరు రాసేసుకుని నా సంతకం పెట్టేసుకుని పలానా సంవత్సరం. ప్రభు నీకు తోడై ఉన్నాడు అనే మాట ఎందుకు స్పెషల్గా చెప్పాలుతున్నాడు అక్కడ? ఇప్పుడు యేసుప్రభు శిష్యులకు కూడా మార్క్స్ వార్తలో ఒక మాట చెప్తాడండి. మార్క్స్ వార్తలోనూ మత్తయి వార్తలోనూ చివరిగా చెప్తూ నేను మీ తోడుగా ఉంటాను అని చెప్తాడు. సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను అనే మాట చెప్పాడంటే అర్థం ఏంటి? తోడుగా ఉంటాడు దేవుడు అనే మాట వచ్చిందంటే మనకు మొత్తానికి ఏదో ఉందని అర్థం. కష్టపడి టెన్షన్ పడవలసిన అవసరం ఏదో ఉందని. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ ఆ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అని మళ్ళీ ధైర్యం చెప్తున్నాడు. ఎందుకు? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అంటే మధ్యలో అన్నీ బాగుంటాయి, మీకు వెళ్ళిన ప్రతి ప్రయాణంలో కూడా హ్యాపీగానే స్టార్ట్ అవుతారు, హ్యాపీగా వెళ్తారు, హ్యాపీగా వచ్చేస్తారని అంటే నేను మీకు తోడుంటానైనా కంగారు పడకండి అని చెప్పక్కర్లే. మొత్తానికి మీరు వెళ్ళిన చోట్ల అక్కడక్కడ మీ మీద దాడులు కూడా జరుగుతాయి. అలాంటప్పుడు మీరు నా తోడు మర్చిపోకండి అని అర్థం.
కనుక బైబిల్ పరిభాష గబుక్కున ఎవరికి అర్థమై సాగుతుంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న మాట రాగానే అమ్మ ఇక నాకు ఈ సంవత్సరం అంతా ఏ నొప్పి లేదనుకుంటావు. నిజంగా నీకు ఆలోచించవలసింది ఏంటంటే నీకు ఈ సంవత్సరం అంతా నొప్పులు ఉంటాయి కనుకనే దేవుడు నీకు తోడై ఉంటాడు నీ నొప్పుల్లో అని ఇచ్చాడు వాగ్దానం అనుకో. అసలు ఆ వాగ్దానం కాబట్టి అసలు అలాంటి పిచ్చ పనులు ఎవరికి చేయకండి. ఒకవేళ ఇంకా ఎవరికైనా అలాంటి వాగ్దాన కార్డులు లాగి సంతోషపడిపోయే పిచ్చిమాలోకాలు ఎవరైనా ఉంటే మానేయండి. అది పిచ్చది ఏమడదు. అదేమి మీ మీ ఇగో సాటిస్ఫాక్షన్ మీరు ఏదో కాస్త అంత ఏదో సంతోషపడిపోతాక ఇప్పుడు ఆ వాగ్దాన కార్డులు అన్నీ మంచిగా ఉంటాయండి. ఇప్పుడు మనుషులందరూ లాగే వాళ్ళందరూ మంచివాళ్ళు ఏంటి? ఇప్పుడు నిజంగా ఆ వాగ్దాన వాగ్దాన కవర్లో కార్డులో పవర్ ఉండి నిజంగా దేవుడే ఆ వాగ్దానాలు రప్పిస్తుంటే తాగుబోతోడు వెళ్ళాడు అనుకోండి వాడికి సంబంధించిన వాక్యం రావాలి. ఒక తిరుగుబోతు వెళ్ళాడు అనుకోండి వాడికి సంబంధించిన వాడికి బుద్ధి వచ్చే వాక్యం రావాలి. మంచోళ్ళు వెళ్ళారు అనుకోండి వాళ్ళకి వచ్చి బుద్ధి మంచి ధైర్యం ఇచ్చే మాట రావాలి. కానీ ఇది అలా ఉండదే. మొత్తం అందరికీ మంచి పనికి మాలిన వెదవల్లాగినా మంచి వాక్యాలే వస్తాయి. ఇక నువ్వేంటి తెగ ఫీల్ అయిపోతున్నావేంటి? అప్పుడు ఆ ఫంక్షన్కి తాగేసి వచ్చాడు అనుకుందాం మాట వరుసకి, వాడికి కూడా మంచి ఆశీర్వాదం మంచి వాగ్దానమే తగులుతుంది. కనుక వాగ్దానం కార్డులు అనేవి అసలు కరెక్ట్ కాదు. అలాంటి పిచ్చి భ్రమలేమీ పడకండి. సరే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి వస్తే దయాప్రాప్తురాలా నీకు శుభము, తర్వాత ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని అనగానే ఈవిడికి అర్థమైపోయింది, బాబోయ్ మొత్తానికి నీకు శుభము అని అన్నాడు, దయా కలుగుతుంది నీకు అని అన్నాడు, తర్వాత ప్రభు నీకు తోడై ఉన్నాడు అని అన్నాడంటే మొత్తానికి ఏదో నాకు కష్టమైన టార్గెట్ ఏదో వచ్చింది, దేవదూత తెచ్చాడు అని అనుకుని కంగారు పడిపోతుందట. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము అంటే, ఇప్పుడు మరియలోకి ఏమొచ్చింది? ముందు తొందర వచ్చింది, తర్వాత భయం వచ్చింది. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు నువ్వు నిజంగా మోయలేను అనుకునేంత భారాన్ని నీకు టార్గెట్గా పెడతాడట. నువ్వు వాటిని కంగారు పడిపోయి నా వల్ల కాదు అని అనుకోకండి. అప్పుడు కొంచెం నిదానించి ఇది నా దేవుని కోసం, ఒకవేళ నా దేవుని కోసం నెరవేర్చి క్రమంలో ఒకవేళ నా ప్రాణాలు పెట్టాల్సి వచ్చినా పెడతాను, తప్పే ఉంది. ఇప్పుడు ఆయన ఇచ్చిన ప్రాణం ఆయనకి పెట్టడం కంటే మహాభాగ్యం ఏముందండి? ఎంత వండర్ఫుల్ అండి. దేవుడిచ్చిన ప్రాణాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టడం అనేది వరం అంటారా శాపం అంటారా చెప్పండి? ఒక వ్యక్తి దేవుని సేవలో చనిపోవటం వరమా శాపమా? కనుక వరం అంత త్వరగా రాదండి. కనుక మరియా భయపడుతూ ఉంటే చెప్తుందట, భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి అంటే చూడండి, దయ పొందిందంట మరియమ్మ గారు. తర్వాత నీకు తోడై ఉన్నాడు ప్రభువారని చెప్పింది. తర్వాత నీకు దేవుని వల్ల నువ్వేం పొందావంటే కృప పొందావు అన్నాడు అని చెప్పి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును అన్నాడు. తర్వాత ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమునకు ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పాను. అందుకు మరియా బాగానే ఉన్నాయి నాయన, వాగ్దానాలని బాగానే చెప్పు, సింహాసనాల గురించి ఏదో దావీదు వంశం అంటున్నా అదే అంటున్నా బాగానే ఉంది, మరి నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా సరే అప్పుడు దూత ఎరగని దానివి తెలుసమ్మా, సరే మీ ఇద్దరు ఒకటైన తర్వాత పుడతాడులే అని అనలే. ఇప్పుడు అలాగంటే అసలు టెన్షనే లేదు దేవుడికి. నువ్వు పురుషుని ఎరగని దానివే, రైట్, ప్రధానమైన దాను, అది కూడా పాయింటే. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే పురుషుని ఎరగకుండానే నీకు పరిశుద్ధాత్మ దేవుని వల్ల గర్భం వస్తుంది. ఇప్పుడు ఈవిడ ధైర్యం చూపించాలి. ఇప్పుడు దాకా ఏదో మాట చెప్పింది, మాట విన్నది, ఏదో మాటకు మాట స్పందిస్తుంది. కానీ ఈవేళ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అనమాట. ఒకటి నీ పరువు ప్రతిష్ట,
చోవ. లేదు నీ భర్తతో నీ సంసారం కావాలా, దేవుని కొరకు అవసరమైతే నీ వివాహాన్ని వదిలిపెట్టుకుని 10 మందిలో లోకంలో నువ్వు నింద మోయటానికైనా సిద్ధమా? ఇలాంటి టైంలో తీసుకోవాలండి డెసిషన్. అలాంటి టైంలో నువ్వు డెసిషన్ తీసుకోవాలంటే నీలో ఉండాల్సింది భక్తి, అలాగే నీలో ఉన్న యథార్థమైన ప్రవర్తన. అప్పుడు తీసుకుందండి. ఓకే నాయనా, నేను నా భర్త ఇప్పుడు నేను భర్తతో కాపురం చేయకుండా గర్భం వస్తుందంటే ఒక మాట కాదండి. అందులో ఇశ్రాయేలీల యూదుల సంప్రదాయ ప్రకారంగా చంపేస్తారు. రాళ్లతో కొట్టి చంపేస్తారు. భర్త కాకుండా కన్యకలు ఎలా గర్భవతి అవుతావు? కనుక మోషే ధర్మశాస్త్రం అంటారు, రాళ్ళు తీసి కొడతా ఉంటారు. అంటే సరే, నేను సిద్ధం. ప్రభు నాకు తోడున్నాడు, దయ ఉంటుందని అన్నాడు, నాకు శుభం కలుగుతుంది అన్నాడు. సరే, ఆయన చిత్తం, ఆయన ఏం చేసుకున్నా నేను సిద్ధం అని. చూడండి ఆవిడ ఎలాగా ఒక ఒక ఫేమ్ డిటర్మినేషన్కి వస్తుందో చూడండి. ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా దూత అంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుల శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు తన కుమారుని గర్భము ధరించున్నది. గుడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. సరే, ఆవిడకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. జకరియా ఎలిజబెత్ల ద్వారా ఏదో భార్యాభర్తల ద్వారా వాళ్ళకి ఏదో దేవుడు ఏదో ఒక బిడ్డని ఇస్తున్నాడు. సరే, అది ఓకే. ఈవిడ మరీ టోటల్గా డిఫరెంట్ కేసు కదా. ఇప్పుడు మరియా ఎలిజబెత్లకు ఉన్నంత నిదానమైన ఫెసిలిటీ ఈవిడికి లేదు కదా. ఇప్పుడు టోటల్గా అవమానించబడాలి. మరియా ఎలిజబెత్ కడుపుతోందంటే ఆశ్చర్యపడతారు. ఏంటి ఈ వయసులో ఎలిజబెత్ కడుపుతోటి ఉందా అని ముసుముసు నవ్వులు నవ్వుకుంటారు. మరి అదే కడుపు, అలాంటి కడుపే ఈ మరియమ్మ గారికి వచ్చింది, ఆవిడ బంధువే మరియమ్మకి వచ్చిందంటే పళ్ళు పట్ట 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 నూరేస్తారు. అదేంటి? ఎలిజబెత్ అమ్మకి కడుపు వచ్చిందంటే నవ్వుకున్న సంతోషపడిన లోకం, మరియమ్మకి కడుపు వచ్చిందంటే ఎందుకు పళ్ళు పట్టపట్ట నూరుతారు? అంటే ఆవిడకు వచ్చిన గర్భానికి ఇక్కడ మరియకు వచ్చే గర్భానికి చాలా తేడా ఉంది. ఆవిడ వివాహితురాలు, ఆవిడ చాలా కాలం అయింది. ఈవిడ ప్రధానం మాత్రం అయింది, గర్భధారి అవ్వటం కుదరదు. అప్పుడు ఆవిడ ఏమంటారు చూడండి, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా ఇది ఒక దేవుని బిడ్డకి కృప పొందుకుంటాను, ప్రేమ పొందుకుంటాను, దేవుడు తోడు కావాలి నాకు, ఈ భారీ డైలాగులు చెప్పడం కాదు. నువ్వు తోడుకున్న తర్వాత దేవుడు నీకు తోడున్నాడని తెలిసిన తర్వాత నువ్వు తీసుకోవాల్సిన డెసిషన్ దేవుని కొరకు. నువ్వెన్ని మాటలు పట్టడానికైనా, అవమానించబడటానికైనా, చివరికి నేను చంపేస్తారని తెలిసిన దేవుని కొరకు సిద్ధపడాలి. అది నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? అది నిజమైన ధైర్యం. అంతేగాని దొంగతనం చేయటానికి ధైర్యం, వ్యభిచారం చేయటానికి ధైర్యం, అబద్ధాలు ఆడటానికి ధైర్యం, లేదు ఇంకోటి చేయటానికి ధైర్యం కాదు. ప్రభు కొరకు అవసరమైతే నీ క్యారెక్టర్ మీద నిందపడుతుందని తెలిసిన, చివరికి నీ ప్రాణం పోతుందని తెలిసిన నిలబడగలిగినంత ధైర్యం దేవుని వల్ల, దేవుని మీద ఉన్న భక్తి వల్లే మనకు రావాలి. అందుకని ఆవిడ అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతే, ఇక సిద్ధం. ఏమైతామని ఎంతైనా ఉండే నేను ఇక సిద్ధపడిపోయాను. పర్వాలేదు, ప్రభు కొరకు నేను బేర్ చేస్తాను. ప్రభు నా కడుపున పుట్టడానికి నేను అంగీకరిస్తున్నాను. ఒకవేళ నా కన్నవాళ్ళు ఏవైనా నన్ను తప్పుగా మాట్లాడినా నేను బేర్ చేస్తాను, చేసుకునేవాడు. ఒకవేళ యోసేపు ఏవైనా నన్ను తప్పుగా అనుకున్నా నేను బేర్ చేస్తాను. లేదా ఈ ఊరి నుంచి నన్ను వెలివేసిన, నన్ను చంపేసిన నేను బేర్ చేస్తాను. నీ మాట చొప్పున నాకు జరుగును గాక. కన్ఫామ్. గాక అంటే జరిగి తీరును గాక, జరిగితే బాగుండును గాక అని అంటలే. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని నేను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయింది. అయిపోయింది టార్గెట్. ఆవిడ దూత వచ్చిన పని అయిపోయింది. అంటే మరియమ్మ ఒక్కసారి డెసిషన్ తీసుకుందంటే ఇక మారదు అనే సంగతి దేవుడికి తెలుసు, దూతకి తెలుసు. మరి మనం డెసిషన్ తీసుకుంటే నెక్స్ట్ మినిట్లో మారిపోతాం మనం. ఏమంటే జనవరి 31న అబ్బో తెగ తీసేసుకుంటారు మన వాళ్ళు తీర్మానాలు.
31 కాదు కదా, మళ్ళీ ఇంకో 31 కూడా రాదు. జనవరి 1 కంప్లీట్ అయ్యేటప్పటికే మొత్తం ఎక్కడ తీర్మానాలు అక్కడ కొట్టువేయబడతాయి. అలా కాదండి, మరియమ్మ తీర్మానంలా ఉండాలి. ప్రాణానికి తెగించిన తీర్మానం మనం చేసుకోవాలి. ఇది మరియ గారిలో ఉన్న ధైర్యం. అంటే దేనివల్ల వచ్చింది? భక్తి వల్ల మరియ గారికి వచ్చిన ధైర్యం. ఇంకొక వ్యక్తిని కూడా చూద్దాం. ఇది మీకు కూడా తెలిసినయలే. పౌలు గారి ధైర్యాన్ని కూడా ఒకసారి చూద్దాం. అపోస్తులైన పౌలు కొరింథీకు రాసిన, అంటే చాలా చోట్ల ఉన్నాయి పౌలు గారి ధైర్యం మాట్లాడుకోవడానికి, కానీ ఒక ఇన్సిడెంట్ మాత్రం చూద్దాం. 2 కొరింథీ 12వ అధ్యాయం. అపోస్తులైన పౌలు కొరింథీకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. అంటే ముందు ప్రార్థన చేస్తాడు. అక్కడ 7వ వచనం చదివితే, 2 కొరింథీ 12వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చదువుదాం. 7వ వచనం చదివితే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, చూడాలి, ఒక్కొక్కసారి ఒక్కొక్క అనారోగ్యం లేదా ఒక్కొక్క నొప్పి, ఒక్కొక్క బాధ మన శరీరంలో ఫిక్స్గా ఉండటానికి కారణం ఏంటంటే, మనకు దేవుడిస్తున్న ప్రత్యక్షత గొప్పదైనప్పుడు ఆ గొప్ప ప్రత్యక్షత వల్ల నీకు ఎక్కడ ఆత్మీయ అహంకారం వచ్చేస్తుందోనని ఒక మానని నొప్పులు, తీరని నొప్పులు నీ శరీరంలో బాధలు ఉంచుతాడు. నిజంగా అందుకనే నాకు ఈ కాలు నొప్పిని తలుచుకున్నప్పుడల్లా చాలా హ్యాపీ అండి. అంటే ఏమో ఈ నొప్పి నాలో లేకపోతే నేను ఎక్కడైనా గర్వించి చెడిపోతానేమో, అందుకని ఈ నొప్పి నాకు అవసరమేమో. ఎందుకంటే యోబు గ్రంథం ఉంటుంది కదా, కొందరికి ఎముకలలోని నొప్పులు శిక్షణను ఇస్తాయి అని ఉంటుంది. ఆ నొప్పి నన్ను ఆ శిక్షణలో, ఆ ట్రైనింగ్లో నన్ను ఉంచుతుందన్నమాట. అందుకనే గొప్ప ప్రత్యక్షతలు, అంటే క్రొత్త నిబంధనలు యేసు ప్రభు తర్వాత అంతటి జ్ఞానం కలిగిన, అంతటి మహోన్నత మహాజ్ఞానం కలిగిన వ్యక్తి పౌలు గారు తప్ప ఇంకెవరు లేరు. అంటే ఒకవేళ పేతురు గారు ఉన్నా, యోధా ఉన్నా, యాకోబు ఉన్నా, వీళ్ళందరూ కూడా పౌలు గారి తర్వాతే. ఎందుకంటే పౌలు గారి పత్రికలు పేతురు గారే స్వయంగా చెప్తాడు. అసలు పౌలు గారి పత్రికలు మామూలు వాళ్ళకి అర్థమవుతూ మహాజ్ఞానం రాశాడని ఆయన. కనుక అంత మహాజ్ఞానం లేదా అంత మహాప్రత్యక్షత ఒక భక్తునికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ భక్తునికి శరీరంలో ఒక నొప్పి, ఒక అనారోగ్యం, ఒక బలహీనత, ఒక వేదన కంటిన్యూగా లైఫ్ లాంగ్ ఉండేటట్టుగా చేస్తాడు. అర్థం చేసుకోండి. అంటే ప్రత్యక్షత వచ్చిన తర్వాత అయినా నొప్పి స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే నొప్పి స్టార్ట్ చేసిన తర్వాత అయినా ప్రత్యక్షత ఇవ్వటం మొదలు పెట్టవచ్చు. కానీ మొత్తానికి నీ లైఫ్లో దేవుని ప్రత్యక్షతతో పాటు నీకు ఆ శారీరక మానసిక శ్రమ ప్యారలల్గా కంటిన్యూ అవుతుందంటే నీకు మహాప్రత్యక్షతలు, దేవుడు మహాజ్ఞానాన్ని నీకు చెప్తాడనమాట. అది అందుకని ఇక్కడ అన్నాడు, నాకు తెలిసిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు అన్నాడు. అంటే అది అవసరమా? ముళ్ళు అంటే అవసరం అండి. నీకు శరీరంలో ముళ్ళుని పెట్టి ఆత్మను పరలోకానికి పంపటం మంచిదా? ఆత్మలో ముళ్ళు పెట్టి శరీరానికి నిత్య సుఖాలు ఇవ్వటం మంచిదా? మీరు ఏది కోరుకుంటారమ్మా? మీ శరీరానికి అనారోగ్యం వచ్చి, కష్టం వచ్చి, బాధ వచ్చినా పర్వాలేదు, మన ఆత్మకు పరలోకం దొరుకుతుంది, ఇది కావాలా? లేదండి మీకు శరీరానికి ధనవంతుడికి ఇచ్చినట్టుగా ఒక్క నొప్పి కూడా ఉండదు, ప్రతిరోజు సుఖపడవచ్చు మీరు, కానీ మీరు నరకాన పోతారు. ఈ రెండిట్లో ఏది కోరుకుంటారమ్మా? నిర్ధారంగా చెప్పండి. మొదటిది ఆత్మ పరలోకానికి పోవటం. అది శరీరం ఎంత బలహీనం అయిపోయినా, అందుకనే ఆసాపు కీర్తన 73వ కీర్తన 25, 26 వచనంలో కూడా అంటాడు, నా హృదయమును నా శరీరమును క్షీణించిపోయినను నీవు నాకు స్వాస్థ్యమై ఉన్నావు అంటాడు. వండర్ఫుల్ కదండి. ఈ శరీరం ఎంతకాదు, ఈవేళ కాదు, రేపు కాదు, 100 సంవత్సరాలు ఉన్న తర్వాత అయినా పోవాల్సిందే, కానీ అది నిత్యమైన స్వాస్థ్యం. కనుక పౌలు గారు చెప్తున్నాడు ఈ సత్యం, నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు
సాతాను యొక్క దూతగా ఉంచబడిను. సాతాను యొక్క దూతకి ఏమైనా జాలి ఓలి ఏమైనా ఉంటుందండి? ఆడు పొడుస్తాడు 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 పొడుస్తూనే ఉంటాడు. అంటే దేవుని దూతని పొడవమంటే పొడవగలదా పౌల్ని? "ఓ నాయనా నువ్వు నా దూతవు కదా, వెళ్ళి పౌలు గారికి నేను చాలా గొప్ప గొప్ప ప్రత్యక్షతలు ఇచ్చేసాను, ఇప్పుడు ఆ ప్రత్యక్షతలన్నీ చూసేశాడు, ఆ జ్ఞానం అంతా తెలిసిపోయి అతను ఆత్మీయంగా ఎక్కడైనా ఓవర్ అయిపోతాడేమో, ఓవరాక్షన్ చేస్తాడేమో, నువ్వు వెళ్ళి పౌలు గారిని పొడు 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 అంటే ఓ దూత పొడుస్తుందా?" ఎందుకంటే దేవదూతలు ఎవరండి? రక్షణయను స్వాస్థ్యము పొందుకుంటున్న మన యొక్క పనివారు వాళ్ళు, మన సేవకులు వాళ్ళు. మన సేవకుడు మన ఎలా పొడుస్తాడు? కానీ సాతాను దూత అయితే మాత్రం ఎంత సూదు గుచ్చమంటే వాడు ఎంత సూదు గుచ్చుతాడు మనకి. అందుకనే పౌలును నలగొట్టడానికి దేవుడు తన దూతగా చెప్పలేదట, సాతాను దూతకు సరే నువ్వు చెయ్యి, నువ్వేం నలగొడతావు కొట్టు, ఎంత నలగొడతావో కొట్టు అంటే సాతాను దూత ఏకంగా ఈయనేదో ఏటీఎంలో కూర్చున్నట్టు కూర్చుందండి. ఎవరిలో? పౌలు గారి శరీరంలో. అంటే భక్తుని శరీరంలో సాతాను దూతలు ఉంటాయా? బలహీనతలు ఉంటాయా? భక్తుని శరీరంలో అసలు అంతకుముందు పౌలు శరీరానికి తగిలిన గుడ్డ, పౌలు శరీరానికి ఏదైనా ఇలా గుడ్డ టచ్ చేసి ఆ గుడ్డ తీసుకెళ్ళి ఎవరి దగ్గర పెట్టినా వాడు బాగుపడిపోయాడండి. అంత స్వస్థత, అంత పవర్ ఉంది పౌలు గారి శరీరంలో. మరి అంత పవర్ ఉన్న పౌలు గారి శరీరంలోనే సైతాన్ దూత కూర్చుని ఆయన పొడుస్తుంది అని అంటే కనుక దేవుడు అనుమతించాడా? అంటే ఒక్కోసారి అనారోగ్యం వచ్చినప్పుడు మనం బాధపడిపోతామండి. అయ్యా ఏంటి అనారోగ్యం ఇలా వచ్చింది, ఏంటి నన్ను ఇంత బాధ పెడుతుందంటే అది నీ శరీరానికి ముళ్ళుగా ఉండి నీ ఆత్మకు అవసరం అన్నమాట. నువ్వు కొన్ని కోట్లు ఇచ్చినా అలాంటి సాతాను దూతలను మనం అపాయింట్ చేసుకోలేమండి. దేవుడు తన ప్రేమను బట్టే మనల్ని బాధించే ఒక దూతను అపాయింట్ చేయాలి. నిజంగా ఆయన బాధ లేదనుకుంటున్నారా? పౌలు బాధపడుతుంటే తండ్రి అయిన దేవుడికి కానీ యేసుప్రభుకి కానీ బాధ ఉండదనుకుంటున్నారా? స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపబడుతుంటే పౌలు గారు ఏదో యేసుప్రభు గారు పక్క నవ్వుతూ ఉన్నాడు అనుకుంటున్నారా? ఆ బాధ వాడికి తెలుసండి. కానీ ఆ బాధ తాత్కాలికం. కానీ తర్వాత వీళ్ళ ఆత్మ ఇదిగో మేముండే ఈ లోకంలో ఎంత ఆనందం పడుతుందో అది చూస్తారండి వాళ్ళు. కనుక సాతాను దూతను ఉంచాడు అనే సంగతి చెప్పేశాడట. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని 3 సార్లు చేశాడంట ప్రార్థనకి, అంతే. మనోళ్ళు అయితే ఏం చెప్తారో తెలుసా? అమ్మా సమాధానం వచ్చేంత వరకు విడబడకూడదు, పట్టుబట్టేసేయాలి, 24 గంటలు చేసేయాలి, రాత్రి తెల్లవారులు చేసేయాలి, 24 గంటలు ధూపం వేసేయాలి. ఎందుకే చేస్తాం ధూపం? అసలు ఒకసారి చేస్తే చాలు. ఇక గట్టిగా మాట్లాడితే అసలు ఒకసారి కూడా చేయకూడదు. ఎందుకంటే ప్రభువు మన కొరకు తన ప్రాణం ఇచ్చేసాడండి. ఇంకా ఏమి ఇవ్వాలి నీకు? సరే ఏదో మనిషివి కనుక, మానవ మాతృలం కనుక ఏదోనైనా ఇచ్చేయి అచ్చేయని ఏదో అడుగావు. అది కూడా ఎన్నిసార్లు అడుగు? 3 సార్లు అడిగాడు పౌలు గారు. తర్వాత ఇక అడగలే. నువ్వేంటి అసలు 360 ఒక మాట ఏమంటే ఒక అంశం గురించి అంటే నేను 2 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానని అంటది ఒక ఆవిడ. ఎవడ చేయమన్నాడు 2 సంవత్సరాల నుంచి? దేని గురించి అంట? ఏదో మళ్ళీ ఏదో ఇంట్లో పిల్లల గురించో, పెళ్ళిళ్ళ గురించో, దేని గురించో. వద్దు, 1, 2, 3 అసలు ఒకసారి చేయి, ప్రభు నీ చిత్తం, అంతే, వదిలేయి, అంతే. అంతకు మించి నువ్వు రెండోసారి ప్రార్థన చేసావంటే నిన్న చేసిన ప్రార్థన మీద నీకు నమ్మకం లేదని 2వ రోజు కూడా చేసావు ప్రార్థన. మళ్ళీ 3వ రోజు కూడా ప్రార్థన చేసావంటే అర్థం ఏంటి? నిన్న చేసిన ప్రార్థన మీద నీకు నమ్మకం లేదు కనుక. నువ్వు ఒక్కసారి ప్రార్థన చేసిన తర్వాత ఒక్కసారి ప్రభువుని నమ్మితే ఆ ప్రార్థన, చేసిన ప్రార్థన దేవుని చిత్తమైతే చేస్తాడు, లేదంటే మానేసుకుంటాడు, అంతే. రెండోసారి ప్రార్థన చేయవలసినంత అవసరత లేదు. నువ్వు 2వ సారి చేసి 3వ సారి చేసావంటే ఏదో మానవుడిగా ఏదో 3 సార్లు చేసావు, అయిపోయింది, వదిలే. అంటే ముమ్మారు ప్రార్థన వేడుకుంటుని అందుకు నా కృప నీకు చాలును, బలహీనతలయందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ధైర్యం వచ్చేసింది. చెప్పేశాడు దేవుడు, ఇదిగో ఆ ముళ్ళు నీలో ఉండటం అవసరం. నిన్ను పెట్టింది ఏదో మామూలు దూతనుగా, సాతాను దూతనే పెట్టాను. చాలా బాధ కలుగుతుంది, కానీ నువ్వు సంతోషించవలసిన విషయం ఏంటంటే అది నీకు అవసరం. పౌలు, నాకు తెలుసా సంగతే, నీకు మేలే జరుగుద్ది.
నీ శరీరానికి బాధ కలుగుతూ నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. వద్దంటావా? దూతను తీసేయమంటావా? లేదు ప్రభు, ఉంచు నాయన, ఉంచు. చూడు, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా ఎప్పుడైతే ఈ సంగతి ఈ ఈ ప్రత్యక్షత అర్థమైపోయిందో, రైట్, అయితే నాలో ఈ బాధపరచబడే ఈ ఈ నొప్పి, ఈ అవమానం, ఈ దుఃఖం, ఈ ఈ నష్టం ఏదైతే ఉందో అది నాకు మేలుకని అర్థమయ్యి, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము. ఏమండి, ఆయన అన్నాడు, ఒరే నీలో సాతాను దూతను పెడుతున్నాను అన్నాడు ఆయన. కానీ పౌలు గారి విశ్వాసం చూడండి, నేనేమో సాతాను దూతను నిన్ను బాధించడానికి నీలో ఉంచుతున్నానని ప్రభు అంటే, పౌలు గారు అంటున్నాడు, నీ శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము. అంటే ఆయనేమో సైతాను దూతను నీలో పెడుతున్నాను ఆయన అంటే, నీ శక్తి నా మీద నిలిచి ఉండటానికి నేను ఇప్పుడు సిద్ధమవుతున్నాను అన్నాడు. అంటే ఎంత విశ్వాసం అండి పౌలు గారికి. ఇలాంటి విశ్వాసం ఉందా మనకు? చిన్న నొప్పి వస్తే అది నొప్పి తగ్గేదాకా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నొప్పి తగ్గిపోతే ఇక మనల్ని ఎవడ పట్టుకోక్కర్లే. ఇక మళ్ళీ ఇంకా ప్రభువు లేడు, ఇంకోటి లేదు, ఇక మనంత ధైర్యవంతుడు ఇంకా ఎవడో లేడు. అలా ఉండకండి అమ్మా. క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయింతును. అంటే ఇప్పుడు ధైర్యం వచ్చేసింది. దేన్ని బట్టి? నీ భక్తి, అతని యథార్థ ప్రవర్తన అతనికి ధైర్యాన్ని ఇస్తుంది. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. అటు దేవుని దగ్గర బలవంతుడు అని ప్రూవ్ అవ్వాలంటే నువ్వు నిజంగా ఏమై ఉండాలి అంటే బలహీనుడు అయి ఉండాలి. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. ఇది సాక్ష్యం అంటే. మనం ఉపద్రవంలోను, బలహీనతల్లోను, నిందల్లోను, హింసల్లోనూ ఏడ్చుకుంటూ కూర్చున్నాను, నా కన్నీరు చూడవా ప్రభువా అని ప్రార్థన చేస్తాను. అన్నీ బాగున్నప్పుడు ఎవడైనా సంతోషపడతాడు. ఇలాంటి భక్తి కావాలని కోరుకుంటున్నాడు. ఇలాంటి భక్తి నిజంగా మీరు చేస్తారని దేవుని పేరట మిమ్మల్ని దీవిస్తూ ఈ మాట ముగిస్తున్నాను. దేవుడి మాటను దీవించుగాక. ఆమేన్.